గైస్ హాయ్ గైస్ వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ఈసెట్ ఫిజిక్స్లో చాలా చాప్టర్స్ అయితే కవర్ చేసాము. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అయితే కన్నా 6th చాప్టర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ నుంచి మనకైతే కన్నా ఈ సెట్లో ఎవ్రీ ఇయర్ 20% అయితే వస్తాయి, అంటే 5 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మనం ఈ టాపిక్ని అయితే కన్నా బాగా చెప్పుకొని ఈ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్, టాపిక్, అలాగే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ అయితే మనం డిస్కస్ చేద్దాం గైస్. సో మీరు ఎవరైనా ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి, మీకు బాగా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ అప్లికేషన్స్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏందో చూద్దాం గైస్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ దట్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటర్ నాట్ డెస్ట్రాయిడ్. అంటే ఏం చెప్తుంది, ఎనర్జీ అనేది మనకు అలా క్రియేట్ అవ్వదు, అలా డెస్ట్రాయ్ కాదు. ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఇది మనకి ఏం జరుగుతుంది అంటే ఇది ఓన్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదంటే కన్వర్ట్ అవుతుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అయినా అవుతుంది, లేదంటే ఒక దాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ అయినా అవుతుంది అని చెప్తున్నాడు. సో అంటే మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఎనర్జీ అనేది క్రియేట్ కాదు, అలాగని డెస్ట్రాయ్ కాదు. సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక దాని నుంచి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ అయినా అవుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్ అయినా అవుతుంది అని అయితే చెప్తాడు. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో మనకి ఈక్వేషన్ ఏంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యూ ప్లస్ డబ్ల్యూ. సో మనకు వీటిలో ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యూ అంటే ఏంది, హీట్ సప్లై టు ద సిస్టమ్. మనకు చేంజింగ్ హీట్ అనేది ట్రయాంగిల్ క్యూ అని అయితే చూపిస్తాం. సో దీన్ని మనకి ఏమంటామంటే హీట్ సప్లై టు ద సిస్టమ్. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. యూ అనేది ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ, చార్జ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో డబ్ల్యూ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద సిస్టమ్. సో మనకు హీట్ సప్లై టు ద సిస్టమ్ అనేది ఎలా వస్తుంది అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ బై ద సిస్టమ్. సో మనకు ఇంటర్నల్ ఎనర్జీ ఎంత చేంజ్ అయింది, దాని నుంచి వర్క్ డన్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత వచ్చింది, ఆ రెండిట్లో మనం చేసినట్లయితే మనకు వచ్చేది హీట్ సప్లై టు ద సిస్టమ్ అనేది అయితే మనకు వస్తుంది. దీన్నే మనము ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాము. సో మీరు దీని నుంచి షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంది, హీట్ ఇన్ అంటే ఎనర్జీ చేంజ్ ఇన్ ప్లస్ వర్క్ డన్. మనకు ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది, దాన్ని అలాగే వర్క్ డన్ ఎంత జరుగుతుంది, ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది హీట్ ఇన్. సో దీన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాము. సో అదే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హీట్ సప్లై టు ద సిస్టమ్ అంటే ఆ సిస్టమ్కి ఎంత హీట్ సప్లై చేస్తున్నామో అనేది ఎలా వస్తుంది అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ బై ద సిస్టమ్ చేస్తే మనకు హీట్ సప్లై టు ద సిస్టమ్ అయితే వస్తుంది. సో ఇది మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గైస్. సో మీరు ఈ షార్ట్కట్ అయితే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయితే గుర్తుంటుంది. సో హీట్ ఇన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ చేంజ్ ప్లస్ వర్క్ డన్. సో అప్పుడు మనకు హీట్ ఇన్ అయితే రావడం జరుగుతుంది. వీటికి అప్లికేషన్ చూసుకుందాం. అప్లికేషన్ టు ఐసోథర్మల్ ప్రాసెస్లో అప్లికేషన్ ఏముంది, ఇన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో సిన్స్ ద ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. సో మనకి ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో చేంజ్ ఆఫ్ యూ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకు ఏమొస్తుంది, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది. నెక్స్ట్ అప్లయింగ్ ద ఫస్ట్ లా టు ఐసోథర్మల్ ప్రాసెస్. ఇప్పుడు మనము ఫస్ట్ లాని అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆల్ ద హీట్ సప్లైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డూయింగ్ వర్క్. మనకు ఇక్కడ సప్లై చేసిన హీట్ అంతా కూడా దేనికోసం యూజ్ చేస్తామంటే వర్క్ కోసమే యూజ్ చేస్తాం అనమాట. సో ఇంటర్నల్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్. సో మనకు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది, చేంజ్ అనేది అయితే అవ్వదు. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికోసం మనకు షార్ట్ కట్ ఏంది, ఇన్ ఐసోథర్మల్లో అయితే మనకు హీట్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది. సో ఇక్కడ హీట్ ఎంత ఉంటుందో వర్క్ కూడా అంతే ఉంటుంది. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో మనకు ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఈక్వేషన్ చూద్దాం. సో వర్క్ డన్ ఈక్వేషన్ చూసుకుంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాగరిథమ్ ఆఫ్ V2 బై V1. సో మనకు ఎన్ అంటే తెలుసు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచరు, V1 ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూము, V2 ఈక్వల్ టు ఫైనల్ వాల్యూము. సో మనకు ఈక్వేషన్ చూసుకున్నట్లయితే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో. సో ఈ ఈక్వేషన్ మనం అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి కదా. సో మీరు అందుకోసం ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ టు అడియాబాటిక్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్కి అప్లికేషన్ చూసుకుంటే
ఇన్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో అప్పుడు మనకు Q ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చేంజ్ ఆఫ్ U ఈక్వల్ టు -W అవుతుంది. సో ఎందుకు Q వాల్యూ 0 అయింది కాబట్టి సో మనకు చేంజ్ ఆఫ్ U ఈక్వల్ టు -W అవుతుంది. సో వర్క్ ఈజ్ డన్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో మనకు వర్క్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ బట్టి జరుగుతుంది. ఇఫ్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మన గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయిందంటే ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని అర్థం. సో ఇది మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ ఇఫ్ ద గ్యాస్ ఈజ్ కంప్రెస్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్. సో అది ఇక్కడ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అని అర్థం. సో గ్యాస్ ఎక్స్పాండ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. గ్యాస్ కంప్రెస్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో దీనికి మనము అడియాబాటిక్లో షార్ట్కట్గా చూసుకుంటే వర్క్ డన్ బై ద ఎనర్జీ చేంజ్. ఇది మనకు ఎలా జరుగుతుంది అంటే వర్క్ డన్ బై ఎనర్జీ చేంజ్ ఎనర్జీ చేంజ్ అయ్యేదాన్ని బట్టి మనకు వర్క్ అనేది అయితే జరుగుతుంది. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్ అడియాబాటిక్లో. సో అదే ఐసోథర్మల్లో చూసుకున్నట్లయితే హీట్ ఈక్వల్ టు వర్క్. సో ఈ రెండు మీరైతే గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అయితే కన్నా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో మనకు వర్క్ డన్ ఈక్వేషన్ చేసుకున్నట్లయితే W ఈక్వల్ టు P1V1 మైనస్ P2V2 బై గామా -1. సో అదే మనకు టెంపరేచర్ పరంగా చూసుకుంటే W ఈక్వల్ టు NR T1 మైనస్ T2 డివైడ్ బై R-1 లేదా గామా -1 అంటాము. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ గామా అంటే ఏంది, సిపి బై సివి రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ని గామా అంటాం. సో T1 T2 ఏంటివి ఇనిషియల్ అండ్ ఫైనల్ టెంపరేచర్స్. సో ఇవి మనకు ఈ ఈక్వేషన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఈ ఈక్వేషన్ల మీద మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఈ 3 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ వీడియో నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరైతే ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. సో మోడల్ ప్రాబ్లం చూసుకుంటే వాట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అడుగుతున్నాడు. సో వీటిలో మనకు ఆప్షన్స్గా ఇచ్చి మనకు ఎలా ఇచ్చినా కూడా సో మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎలా ఇచ్చినా కూడా క్వశ్చన్స్ అయితే కానీ ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ హీట్ అండ్ వర్క్. సో ఇది మనకు క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు, అండ్ ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హీట్ అండ్ వర్క్ ఫామ్లో అయితే కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాం. సో ఇన్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ వాట్ హ్యాపెన్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ. ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో మనకు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వదు కాబట్టి సో చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో చూసుకుంటే ఇన్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ వాట్ హ్యాపెన్స్ టు హీట్కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నో హీట్ ఎక్స్చేంజ్. అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది, హీట్ అనేది ఎక్స్చేంజ్ కావదు. సో అప్పుడు మనకు Q ఈక్వల్ టు 0 వస్తుంది. సో మనం ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. మనం కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే వీటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే కానీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయింది గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ కావాలన్నా కూడా అయితే కామెంట్స్లో అయితే పెట్టండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.